శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, వాక్యానికి సమయమైంది కనుక మరి ఈ దినాన దేవుడు మరొకసారి మనకి కృపను అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నామమునకి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంతవరకు చక్కగా మరి ప్రియబిడ్డలు దేవుని సన్నిధిలో మరి స్తుతించి ఆరాధించి దేవుని కీర్తించిన ప్రతి బిడ్డకు దేవుని దీవెన మెండుగా కలుగును గాక. మరి ఈ సమయాన ఒక వాక్యాన్ని చదువుకుందాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ తెలిసి చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 1 నుండి 7 వచనాలు. 1వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. మరి చదవగలిగిన వారు చదవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాం. రెండవ తిమోతి 1వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగును గాక. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లు తలవంచుకొని నా పూర్ణ నందము కలుగుటకై నన్ను చూడవలనని రేయింపగలు అపేక్షించు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకము చేసుకొని నా పితృచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదటి నీ అవిత్వమైన లోనిను నీ తల్లి అయిన యునియోకేలో నివసించేను. అది నీ యందు సహా నివసించుచున్నదని నేను నమ్ముకొనుచున్నాను. ఆ హేతువు చేత నా క్షేమమున నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజలింపచేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహముల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు. దేవుడు ఈ మాటల ద్వారా ఏదైన సందేశముతో దేవుడు మాట్లాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా వందనం. మా బ్రతుకులో నీవు రావడం. పాడుతున్నప్పుడు ఏకీభవిస్తూ చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించుకుందాం. యేసయ్యా వందనం, మా బ్రతుకులో నీవు రావడం. యేసయ్యా వందనం, మా బ్రతుకులో నీవు రావడం. మా బ్రతుకులో నీవుండడం. అందరం మేమందరం చేసడం నీ వందనం. అందరం మేమందరం చేసడం నీ వందనం. అందరం మేమందరం చేసడం నీ వందనం. యేసయ్యా వందనం, మా బ్రతుకులో నీవు రావడం. మా బ్రతుకులో నీవు ఉండడం. స్తోత్రం. కొడాలి చెప్పండి గట్టిగా. రాజుగా వచ్చావాని రాజా
రాజాలేలే వాడవని లోకానికి నేను ప్రకటించును. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నీ ఆశ్చర్య కార్యం మాకు చూపావు. నీ ఆలోచనతో నన్ను నడిపావు. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నీ ఆశ్చర్య కార్యం మాకు చూపావు. నీ ఆలోచనతో నన్ను నడిపావు. యేసయ్యా వందనం. నా బ్రతుకులో నీవు రావడం, నా బ్రతుకులో నీవుండడం. యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడవాని పావనమూర్తివాని నీ పాదాల చెంత మేము చేరదము. పరిశుద్ధుడవాని పావనమూర్తివాని నీ పాదాల చెంత మేము చేరదము. మహిమా నీకు మా మదిలో నిలిచావు. నీ మహిమ లోకమంతా చాటెదము. ప్రతి హృదయం నీ సన్నిధి నిలిపేదం. మహిమా నీకు మా మదిలో నిలిచావు. నీ మహిమ లోకమంతా చాటెదము. ప్రతి హృదయం నీ సన్నిధి నిలిపేదం. యేసయ్యా వందనం. పరిపూర్ణముగా దేవుని ఆరాధించుకుందాం. నా బ్రతుకులో నీవు రావడం, నా బ్రతుకులో నీవుండడం. యేసయ్యా వందనం. నా బ్రతుకులో నీవు రావడం, నా బ్రతుకులో నీవుండడం. అందరం మేమందరం చేసడం నీ వందనం. అందరం మేమందరం చేసడం నీ వందనం. యేసయ్యా యేసయ్యా వందనం. నా బ్రతుకులో నీవు రావడం, నా బ్రతుకులో నీవుండడం. యేసయ్యా వందనం. నా బ్రతుకులో నీవు రావడం, నా బ్రతుకులో నీవుండడం. నా బ్రతుకులో నీవు రావడం, నా బ్రతుకులో నీవుండడం. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగునుగాక. ఆయన పరిశుద్ధ నామము సన్నుతించబడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా, చిన్న ప్రార్థనతో మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మన మధ్యలో ఉన్న ప్రియులు మరి జోసఫ్ గారు వారు ప్రార్థన చేస్తారు. క్లుప్త ప్రార్థన దేవుని సందేశం నిమిత్తమై. అందరం కళ్ళు మూసుకొని ఒకరి ప్రార్థన చేసుకున్నాం. దేవుని సహాయం కొరకు మహాపరిశుద్ధుడా, మా పరలోకమందున్న మా తండ్రి అయినా సమస్త స్తోత్రములకైన స్తుతులకైన ఆశీనుడా, శుద్ధ సింహాసనాసీనుడైన దేవా, స్తోత్రములైన స్తోత్రములు తండ్రి. భూమి అంతటనైనా పరిశీలిస్తూ తండ్రి ఈ దినమునైనా ప్రపంచంలో తండ్రి స్తుతిస్తుండగా యెహోవా నామ ఘనత కొరకు అయినా దైవజనునికి కావాల్సినటువంటి ఈ మాటను నింపి నువ్వు తోడుగా ఉండి ప్రతి బిడ్డకు ప్రతి ఒక్కరికి నైనా వినచెవు, చూసే కన్నులు, గ్రహించే హృదయము, గైకొనే మనసు, ఏక దృష్టి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో అయినా ఎన్నో ఆటంకములు అభ్యంతరములు ఉన్నప్పటికీ వాటన్నిటిని అణిసివేసి అయినా యువదూతలను కంచెవేసిన దేవునికి స్తోత్రం తండ్రి. దేవజనునికి కావాల్సినటువంటి మాటలు ఆత్మాభిషేకము సహాయం చేయమని దక్కించుకుని
పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం చేద్దాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది పిల్లరా, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా శ్రద్ధగా వినగలిగిన చెవులు, గ్రహింపగల హృదయము దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చదువుబడిన లేఖనమును బట్టి ధ్యానం చేసుకుందాం పిల్లరా. దానికి ముందు మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. పోయిన వారం ఏం నేర్చుకున్నాం గుర్తుందా ఎవరికైనా? ఇంటికి వెళ్ళి ధ్యానం చేశారా? ఏం నేర్చుకున్నామమ్మా పోయిన వారము? విశ్వాసము, బంధము నేర్చుకున్నాం, అవునా? మరి ఈ దిన దేవుని వాక్య సందేశం ఏమిటి అంటే పిరికితనము. పిరికితనం, ధైర్యముతో. మరి ఈ రెండు మాటల మీద కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు అట్టి సహాయాన్ని మనకు దయచేయునుగాక. పిల్లరా, చదవబడిన లేఖనములో 7వ వచనాన్ని మరొకసారి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆ మాటలను గ్రహించాలని మరి దేవుని దాసునిగా తెలియజేస్తూ ఉన్నాను. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. అక్కడ అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో, మరి అండర్లైన్ చేసుకోండి. పిల్లరా, ఎందుకు ఈ మాట ఈరోజు దేవుడు బయలుపరిచాడు అని అంటే, గడిచిన వారం అపోస్తలులైన పౌలు గారు ఒక విషయాన్ని తెలియజేశారు. ఇదే 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో ఆయన ఒక మంచి విషయాన్ని తెలియపరిచాడు. తిమోతికి రాస్తూ ఉన్నాడు, తన ప్రియ కుమారుడైన, అనగా ఆత్మీయ కుమారుడు. ఈ తిమోతి గారు అపోస్తలులైన పౌలు గారికి ఆత్మీయ కుమారుడు, ప్రియమైన వారు, ఆత్మీయ కుమారులలో ప్రియమైన వాడుగా కనబడుతూ ఉన్నాడు. అందుకే అక్కడక్కడ ఈ సువార్త పత్రికలో, ఈ పత్రికలో ఆయన శుభమని రాయునది అని చెప్తాడు. ఒక చోట రాసే మొదటి వచనములు ఏమంటాడంటే, తిమోతికి శుభమని చెప్పి రాయునది. ఏమని చెప్తున్నాడు? శుభం అంటే ఏంటి? శుభము అంటే ఏంటి? మంచి జరగాలి. హల్లెలూయా. అయితే తిమోతి పత్రికలోనే అపోస్తలులైన పౌలు గారు తిమోతిని మాట్లాడుతూ అక్కడ తనను గురించి ఒక విషయాన్ని తెలియజేసుకుంటున్నాడు. 4:7లో 2వ తిమోతికి రాసిన పత్రిక 4:7లో అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇప్పుడు మనం మొదట చదువుకున్న వాక్యానికి ఈడ 2వ ఈ తిమోతి పత్రికలోనే 4వ అధ్యాయంలో 7వ వచనం చదువుకున్న వాక్యానికి ఏదైనా సంబంధం ఉందా? చెప్పాలి. ఉందా? అమ్మా, రాతలు పరీక్షలు రాసినట్టు రాస్తున్నారు రేతమ్మా. చెప్పినప్పుడు టక్కన రాసుకోవాలో నా వైపు చూడాలి. ఇంకా ఓకే, రైట్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, మంచి పోరాటము పోరాడడానికి ఈ అపోస్తలులైన పౌలు గారు ఏం చేశాడు?
ఏం పొందుకున్నాడు? ఎందుకు ఆయన పోరాడవలసి వచ్చినది? ఆయన గత స్థితి అందరికీ తెలిసిన విషయం. ఆయన క్రూరుడని, హింసకుడని, హానికరుడని, దూషకుడని అందరికీ తెలిసిన విషయమే. బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి. అపోస్తలుడైన పౌలు గారి గురించి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి. ఏమంటున్నాడంటే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. అందుకేనండి అపోస్తలుడైన పౌలు గారు మంచి పోరాటం పోరాడగలిగాడు. ఏ ఆత్మను పొందుకొని ఆ పోరాటం చేశాడు ఆయన? శక్తి కలిగిన ఆత్మ, ప్రేమ కలిగిన ఆత్మ, ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడై, ఆత్మను పొందిన వాడై మంచి పోరాటాన్ని పోరాడాడు. అయితే పిరికితనము కలిగిన ఆత్మ కలిగిన వారు కొన్ని సందర్భాల్లో బయటపడతారు. హల్లెలూయా. అంటే దేవుని భక్తులలో ఒక్కొక్కసారి పిరికితనము కూడా వస్తుంది. అవునా కదా? ఎందుకంటే ఆయన కూడా ఒక మనుషుడే. ఆయనకు కూడా బంధాలు ఉన్నాయి, ఆయనకు కూడా సమస్యలు ఉన్నాయి, ఆయనకు కూడా ఇంకా కష్టాలు, దుఃఖాలు, ఇబ్బందులు ఎన్నో. ఒక మనిషి కాబట్టి ఎంత దేవుని భక్తుడైనా, ఎంత దేవుని యందు విశ్వాసం గలవాడైనా ఒక సమయమున శ్రమ అనుభవించక తప్పదు. నిన్నటి శుక్రవారం దినాన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. 5వ అధ్యాయములో, యోబు గ్రంథములో 5వ అధ్యాయములో 6వ వచనము 7వ వచనములో ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి. 7వ వచనములో అంటాడు, మనుషుడంట ఈ భూమి మీద శ్రమ అనుభవములు అనుభవించుటకే పుట్టాడు అని రాయబడింది అక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనుషుడు ఎందుకు పుట్టాడంట? శ్రమను అనుభవించుటకే పుట్టాడంట. శ్రమ ఎక్కడి నుండి పుడుతుంది? భూమిలో నుండి పుట్టదని చెప్పాడు అక్కడ. బాధ ఎక్కడి నుండి పుడుతుందంటే భూమిలో నుండి పుట్టదు. శ్రమ ఎక్కడి నుండి పుడుతుందంటే ధూళిలో నుండి పుట్టదు, మనిషిలోనే పుడుతుంది అని చెప్పడానికి అక్కడ 7వ వచనములో ఆయన రాస్తూ ఉన్నాడు. ఏముగా శ్రమ అనుభవములు ఎలాంట నిప్పురవలు పైకి ఎగిసినట్లు అని చెప్తాడు అక్కడ. చదవండి ఒక మాట. నిప్పురవలు పైకి ఎగిరినట్లు నరులు శ్రమ అనుభవములు పుట్టుచు ఉన్నారు. శ్రమ అనుభవించుటకే పుట్టుచున్నారు అని రాయబడి ఉంది. అంటే పిల్లరా, ఒక మనిషికి శ్రమలు వస్తాయి, ఒక మనిషికి బాధలు వస్తాయి. ఎందుకంటే ఆయన కూడా మనిషే కాబట్టి, ఆయన కూడా బంధాలు ఉన్నాయి కాబట్టి, ఆయన కూడా కుటుంబం ఉంది కాబట్టి, ఆయన కూడా ఈ లోకములో మనుషుల మధ్య జీవించుచున్నాడు కాబట్టి. హల్లెలూయా. అందుకే ప్రియదేవులారా, కానీ దేవుని పిల్లలలో ఉండవలసిన లక్షణం ఏంటంటే, ఇక్కడ చెప్పబడినట్లుగా తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహము అంటే అర్థం తెలుసా? ఇంద్రియ నిగ్రహము అంటే, నిగ్రహము అంటే ఒకదాని మీద మనసు పెట్టుకొని నిలబడుట. ఇంద్రియ అంటే నీ శరీరంలో ఉన్న అవయవులన్నీ ఒక దాటి మీద ఉండాలి. హల్లెలూయా. ఒక్కొక్క అవయవం ఆ పని చేయడము మానివేసింది అనుకోండి. ఇప్పుడు రక్తము సరఫరా చేసే ఈ గుండె ఆగిపోయింది అనుకోండి, ఈ మనిషి ఏమైపోతాడు? ఇక పోతాడు. హల్లెలూయా. అందుకే ఇంద్రియ నిగ్రహం అనేది ఉండాలి. మనిషి అవయవాలు
ప్రాముఖ్యంగా చెప్పాలంటే పిల్లరా 5 విషయాలు మీతో పంచుకుంటాను. ఒకటి కన్ను, రెండవది చెవు, మూడవది ముక్కు కదా, నాలుగవది నాలుక, ఐదవది స్పర్శ. స్పర్శ అంటే తెలుసా? స్పర్శ తెలుసా? స్పర్శ అంటే తెలుసా? స్పర్శ అంటే మీకు బాగా మీకు అర్థం కావడానికి ఒకటి చెప్తాను. వేడి కడ్డీ తీసుకొని వేడి కడ్డీ తీసుకొని వచ్చి అలా పక్కన పెట్టామనుకోండి, ఎట్టుంటుంది? దాన్నే స్పర్శ. అది తగలక ముందే మనిషి ఎగిసి పడతాడు, అవునా కదా? దాన్ని స్పర్శ. ఇప్పుడు ముక్కు ఏం చేస్తుంది? ఎప్పుడు మూసుకొని కూర్చుంటుందా? ఊపిరి పీల్చుకొని మంచి చెడ్డ వాసనలు చూస్తూ ఉంటుంది. నాలుక కదా అని చెప్పి నోట్లోనే ఒక మూలను కూర్చుంటుందా? ఎగిరెగిరి పడుతుంది. నాలుక ఎగిరెగిరి మామూలు కాదు. ఒక వ్యక్తి ఎదురొచ్చాడు అనుకో, లేదా ఆ వచ్చిన వ్యక్తి ఏదైనా మాట్లాడాడు అనుకోండి, మంచి మాట్లాడితే మట్టసంగా ఉంటుంది. అదే మాట్లాడి ఏదైనా దుడుసుగా మాట్లాడాడు అనుకో, ఇది ఎగిసి పడుతుంది. ఈ నాలుక ఎగిరెగిరి పడుతుంది. ఈ నాలుకల గురించి యాకోబు ఒక మాట చెప్తాడు. చిన్న నిప్పు ఏం చేస్తుందంట? విస్తారమైన అడవిని తగలబెడతాదంట. చిన్న నిప్పు, అవునా? నాలుక ఈ పాపము ప్రపంచాన్ని అదిరిపోచేస్తుందంట. హల్లెలూయా! ఈ పాపపు ప్రపంచాన్ని అదిరగొడతాదంట నాలుక. ఒక్క వార్త, అమెరికాలో ఉన్న ట్రంప్ చంపేస్తాను నేను అన్నాను అనుకో మాట, ఈ నాలుకతో మాట్లాడాను అనుకో, ఎట్టుంటుంది పరిస్థితి? ప్రపంచమంతా మారిపోతుంది. వాడు ఒక మాట మాట్లాడాడు అని, అవునా కదా? అంటే నాలుక మాట్లాడుతుంది, కానీ వాడు చేయగలుగుతాడా పాట? అమెరికా అధ్యక్షుడిని చంపివేస్తానని ఎవరు మాట్లాడాడు? నాలుక మాట్లాడింది, అవునా కదా? ఇప్పుడు ఎవరికి బాధ? ఆలోచన చేయండి. ఎవరికి బాధ? నాలుకకా? నాలుక ఏం చేస్తుంది? అల్లలాడిస్తుంది, గూట్లో కూర్చుంటుంది. అల్లలాడిచ్చేసి నోట్లో నుంచి ఏది వస్తే అది అల్లాడిచ్చేసి మట్ట సంఘం నోట్లో నాకేం సంబంధం లేదు అని ఏం చేస్తారు? పడేది ఎవరికి? ఈ దేహానికి. కన్ను ఏం చేస్తుంది? చూసిందల్లా కోరుకుంటుంది. చెడులు కోరుకుంటుంది, మంచిది కోరుకుంటుంది. ఇప్పుడు చెడును చూసిందనుకో, ఇంకొక విషయాన్ని మీకు బాగా చెడు ఆడడానికి ఒక విషయాన్ని నేను చూపిస్తాను. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్న అమ్మాయిని చూసి ఇట్లా అనుకోండి, ఏమైంది పరిస్థితి? ఇప్పుడు ఒక యవనస్తుడు రోడ్డు మీద యవనస్తురాలు వెళ్తున్నప్పుడు చూసి కన్ను గిట్టాడు అనుకోండి, ఏం చేసినట్టు? ఇప్పుడు వారిద్దరికి సంబంధమే లేదు. ఈ కన్ను ఏం చేసింది? గిట్టింది. గిట్టేసరికి ఏమైపోయిందంటే వచ్చి రావడమే, కన్నుని కాదు కొట్టాల్సింది, దేహానికే, అవునా? అందుకే ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. మీకు అర్థం కావడానికి ఈ విషయాలు చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును. చెవు ఉంది. చెవు ఏం చేస్తుంది? మంచి వింటది, చెడు వింటది. చెవు విన్న తర్వాత ఊరుకుంటుందా? దేనికి అప్పగిస్తుంది? చెవు నాలుకకు అప్పగిస్తుంది. నాలుక ఏం చేస్తుంది? దండోర కొడుతుంది. అందుకే పిల్లరా, కంటి చూపైనా కానీ, చెవి వినికిడైనా కానీ
ముక్కు వాసనైనా కానీ, నాలుక మాట్లాడేటప్పుడు లేదా రుచి చూచేటప్పుడు అయినా కానీ, స్పర్శ అంటే శరీరం అంటే చర్మము స్పర్శ, ఇవేం చేయాలంటే నిగ్రహము కలిగి ఉండాలి. హల్లెలూయా, అర్థమవుతుందా? ఇంద్రియ నిగ్రహము, అది చెప్తున్నాడు. ఆత్మనే దేవుడు ఇచ్చాను. హల్లెలూయా, కొడదాం చప్పట్లు. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ప్రియమైన దేవుళ్ళరా, ఇంద్రియ నిగ్రహము కలిగిన వారమై మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు అట్టి ఆత్మను ఇచ్చాడు. ఈ శరీరము ఒక దాటి మీద నిలిచి ఉండడానికి ఆత్మ నిగ్రహముగా ఉండాలి. ఇప్పుడు ఆత్మ ఎలా ఉందో తెలుసా? మనిషిలో ఆత్మ ఎలా ఉందంటే భయానికి అధైర్యానికి మధ్య కొట్టుమిట్టులాడుచు ఉంది. భయమునకు అధైర్యమునకు మధ్య ఇటు భయపడుతూ అటు అధైర్యపడుతూ ఉన్నదానికి మధ్య ఆత్మ అల్లలాడుతూ ఉంది. హల్లెలూయా. అందుకే పిల్లరా, మనిషిగా నీలో ఉన్న ఇంద్రియములన్నీ నిగ్రహముగా ఉంచుకుంటే నీలో ఉన్న ఆత్మ కూడా ఒక్క పని చేస్తూ ఉంది. ఆ పని నిన్ను దేవుని రాజ్యమునకు చేరుట. కొట్టు చప్పట్ల. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, అందుకే దేవుడు ఏమిచ్చాడంట? మనకు శక్తినిచ్చాడు, ప్రేమనిచ్చాడు, దానితో పాటు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఇచ్చాడు. ప్రేమను పంచినాడు దేవుడు, అలాగే శక్తిని పంచాడు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను కూడా దయచేశాడు. పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. ఉందా? పిరికితనము కలిగిన ఆత్మ. ప్రేమైన దేవుడా, పిరికితనం అంటే ఏంటి చెప్పండి అమ్మా? వినడం మట్టుకే కాదు, మీరు కూడా చర్చ చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు, ఫస్ట్ 2 ఉన్నారు, 3 అయ్యారు, 4 అయ్యారు, 10 మంది అయ్యారు. 2 మధ్యలో జరుగుతున్న సంభాషణ ఎంతమంది మధ్యలోకి వచ్చింది? అది 10 మందిలోకి వచ్చింది. అటు 5 ఇటు 5 కూర్చొని అన్నారా? ఏమన్నారు అక్కడ? ఏం చెప్పారు? ఈయన వైపు కొందరు మాట్లాడతారు, ఈయన వైపు కొందరు మాట్లాడతారు. అంటే తప్పు ఉందనుకోండి, తప్పు అని అక్కడ చెప్తారు. లేదా రైట్ అనుకోండి, రైట్ అని చెప్తారు. ఇప్పుడు అలాంటప్పుడు జరుగుతుంటాయి కొన్ని సందర్భాల్లో. నువ్వు భలే చెప్పొచ్చావులే, నువ్వు చూసావా, ఇప్పుడు వచ్చి ఓ మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఏం చేస్తారు? షీగా మోడేసుకుని ఏం చేస్తారు? పంచే కాబట్టి నువ్వేంట్రా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు అని చెప్తూ ఉంటారు కొంతమంది. అంటే అక్కడ జరుగుతున్న సందర్భాన్ని బట్టి కొంతమంది ఎలా మాట్లాడుతున్నారు? చర్చ. అది తప్పు, రైట్, ఇది తప్పు, ఇది తప్పు, అది రైట్, అది రైట్, ఇది తప్పు అని సంభాషణ జరుగుతూ ఉంటాయి. కానీ దేవుని సన్నిధానములంట, కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ దేవుణ్ణి కీర్తించుడి, హెచ్చరించుచు అని రాయబడి ఉంది. ఏమని రాయబడింది? హెచ్చరించుచు. అందుకే మనం ఏం చేయాలంట? ఒకరికొకరం ఏం చేయాలంట? హెచ్చరించుకోవాలి, చర్చించుకోవాలి. ఇప్పుడు మనం వచ్చింది ఇక్కడ నేను చెప్తే వినడానికి కాదు, నేను కూడా మీతో కొన్ని విషయాలు చర్చించి, మీరు నాకు కొన్ని విషయాలు చర్చించే వారముగా మనం ఉండాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చర్చ. ఇప్పుడు అసెంబ్లీలో ఏం జరుగుతుంది? అసెంబ్లీలో కూర్చున్న వారిదే ఎక్కువ ఉంటుంది. అక్కడ ఆ పైన కూర్చున్నవాడు ఒకడే, కానీ కింద కూర్చున్నది 100 మంది, వాళ్ళదే ఎక్కువ ఉంటుంది. చర్చలు జరుగుతుంటాయి అక్కడ. దేవుని సన్నిధానంలోకి వచ్చారు, తెలియని విషయాలు నేర్చుకుంటూ తెలిసిన విషయాన్ని పంచుకుంటూ ఉండాలి. దీన్నే
చర్చ అని అంటారు. అందుకే మందిరాన్ని ఏమని పిలుస్తారు తెలుసా? చర్చ్ అని పిలుస్తారు. అంటే ఈ స్థలంలో చర్చించుకోవాల్సిన విషయాలు అనేకముగా ఉన్నాయి. అందుకే దీన్ని ఏమంటారంటే చర్చ్ అని అంటారు. ఈ స్థలంలో సమాజంలో కూడి మనము చర్చించుకోవాలి. దేవునికే మహిమ. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మనకు శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాడు, కానీ పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. ఒక్కోసారి దేవుని పిల్లల్లో పిరికితనము గల ఆత్మ వస్తుంది. ఆ సందర్భాన్ని బట్టి వారు పిరికివారని నేను చెప్పను, కానీ వారు కూడా మనుషులే గనుక ఒకసారి వారిలో పిరికితనం అనేది బయటపడుతుంది. ఎంతటి భక్తుడైనా, ఎంతటి విశ్వాసి అయినా ఒక సమయమున పిరికితనం అనేది బయటపడుతుంది. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఎనిమిది 17వ వచనం. మనము కంటిన్యూ. పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారలము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఎందుకు ఈ విషయాన్ని తెలియజేశానంటే ఆయనతో కూడా శ్రమ పొందాలి. ఎవరితో? క్రీస్తు యేసుతో కూడా శ్రమ పడిన ఎడల ఆయన వారసులుగా మనము ఉంటాము. ఆయన వారసులైన వారందరికీ శ్రమలే వస్తాయండి. హల్లెలూయా. ఆయన వారసులైన ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి. ఎందుకంటే ఆయన శ్రమలను సహించి మనకు రక్షణ అనుగ్రహించి ఉన్నాడు. కొట్టు చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రియదేవులారా, దేవుని యందు విశ్వాసం ఉంచే వారందరికీ శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు ఇందాక చదువుకున్న విషయంలో ఒక మాట, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. అవునా? ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. అలాంటి నిగ్రహము కలిగిన ఒక వ్యక్తిని నేను చూపిస్తాను. ఒక సందర్భములో ఆయనకు ఒక సమస్య ఎదురయ్యింది. ఒక దేశానికి వెళ్ళాడు. ఆ రెండు దేశాల మధ్య ఉన్న ఒక ప్రాంతములో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. ఆ నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఊరిలో ఒక రాజు, ఆ రాజు అతని భార్యను తీసుకొని వెళ్ళాడు. ఎవరు ఆ రాజు? ఎవరు? ఆ రాజు తీసుకువెళ్తున్నప్పుడు మరి ఈయన ఊరికే ఉన్నాడు. ఆయన ఎవరు? మరి ఆమె ఎవరు? ఒకసారి చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవారు ఆది కాండంలోనికి రండి. ఆది కాండము 20వ అధ్యాయము. ఆది కాండము 20వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు అబ్రహాము తన భార్యైన శారను గూర్చి, ఈమె నా చెల్లని చెప్పాను కనుక గేరారు రాజైన అబీమోలెకు శారాను పిలిపించి తన ఇంట మొదటి రెండవ వచనంలో ఏమనుంది? ఆమె నా చెల్లని. ఆమెనా ఈమెనా? అక్కడ అది చిన్న అక్షరం కూడా మిక్స్డ్ కాదు కదా, అర్థం వేరైపోతుంది. ఆమె అంటే ఎవరో అన్నట్టు ఉంటుంది అక్కడ. ఈమె అంటే ఆయనకు తెలిసిన వ్యక్తి. అక్కడ చెప్పిన మాట ఏంటి? ఈమె నా చెల్లి అని చెప్పెను కనుక గేరారు. ఏ ఊరు రాజు అయినా? ఏ ఊరు రాజు? గేరారు. ఆ రెండు ప్రాంతాల మధ్య పై వచనములు ఉంటుంది. పై వచనంలో రెండు ప్రాంతాల మధ్య ఉన్న గేరారు అని ఉంటుంది. అక్కడ
పైన ఒక 2 దేశాల పేర్లు ఉన్నాయి. ఆ దేశాలలో వెళ్ళి ఆ దేశాల మధ్యలో ఉన్న గెరారు ప్రాంతములో మరి అబ్రహాము గారు అక్కడ నివాసం చేశాడు. దేవుడు చెప్పినట్లుగా ప్రయాణమై వెళ్ళొచ్చాడు. తన స్వదేశమును విడిచాడు, బంధువులను విడిచాడు. మరి ఆయన సమస్తమును విడిచిపెట్టి వేరే దేశానికి వచ్చాడు. దేవుని మాట మీద నమ్మకం ఉంచిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అయితే పిల్లరా, అబ్రహాము దేవుని మాట ప్రకారంగా ప్రయాణమై వచ్చి కొన్ని ప్రాంతాలు తిరుగుతూ వచ్చి ఆ గెరారు ప్రాంతంలోనికి వచ్చాడు. అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు. నివాసం చేస్తున్న సమయంలో అతనికి అక్కడ ఎవ్వరూ తెలియదు అబ్రహాం గారికి. అయితే ఆ గెరారు ప్రాంతములో ఉన్న ఒక రాజు, ఎవరా రాజు? అబీమెలెకు. అంతేనా? ఆయన పేరు అదేనా? అబీమెలెకు అని ఒక రాజు మనకు కనబడతాడు అక్కడ. ఆ రాజుతో అబ్రహాము చెబుతున్న ఈమె నా చెల్లెలని చెప్పెను గనక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిచి తన ఇంట చేర్చుకొనేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎట్లా తీసుకెళ్ళాడు ఆయన? చెల్లెలు అని చెప్పినందుకు. నిజం చెప్పాలంటే అబ్రహాం గారి భార్య అబ్రహాం గారికి చెల్లెలే. అర్థమైంది మీకు? అబ్రహాం గారి భార్య అబ్రహాం గారికి చెల్లెలే, కానీ తన తల్లికి పుట్టిన ఆమె కాదు. ఉంది, వచ్చిన అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, అక్కడే అదే అధ్యాయములో అబ్రహాం చెప్పిన మాట నిజమే. 12వ వచనం చెప్పాలి, చదవండి. 12వ వచనం మీ డౌట్ని క్లియర్ చేసి సందేశం చేయండి. అంతేకాక మాట్లాడుతూ ఉన్నాడు, ఆమె నా చెల్లెలు అను మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. హల్లెలూయా. ఏం చెప్పాడు అక్కడ? అంటే ఇప్పుడు వారి తండ్రికి అక్కడ 2 భార్యలు పుట్టలేదు కాదు నాన్న. వారి పిన్నమ్మ లేదా చిన్నమ్మ, పిన్నమ్మ అంటే ఎక్కువ అర్థం కాదు ఎవరికి. చిన్నమ్మ అంటే లేదా చిన్నమ్మ కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, పెద్దమ్మన్న కావచ్చు, చిన్నమ్మన్న కావచ్చు. అక్కడ క్లియర్గా లేదు అని ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నా తండ్రి కుమార్తెనే కానీ నా తల్లి కుమార్తె కాదు. అంటే ఇద్దరు వేరువేరు తల్లులకు పుట్టినవారు, వేరువేరు తల్లులకు వారు పుట్టినవారు. ఈ సంబంధాలు మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడున్న దినాల్లో ఎవరికి చేస్తున్నారు ఇట్లా? ఎవరు చేస్తున్నారు ఇప్పుడున్న దినాల్లో? చిన్నమ్మ కూతురుని ఎవరు చేసుకుంటారు? ఎవరు? అదే చేస్తున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రకారంగా జరిగిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడున్న దినాల్లో అదే ఆనవాయితీ వారు జరిగిస్తూ ఉన్నారు సహోదరులు. అయితే ఇక్కడ అయ్యా నువ్వు చెప్పిన మాట, నేను చెప్పిన మాట నిజమే. ఈమె నా చెల్లెలే. చెల్లెల్ని చేసుకుంటూ ఉన్నాడు, చెల్లెల్ని తన భార్యగా చేసుకున్నాడు. కానీ అక్కడ రాజుతో చెప్పబడిన మాట ఏంటి వినాలి? రాజుతో చెప్పబడిన మాట ఏంటి? ఈమె నా చెల్లెలే కానీ అని చెప్పినప్పుడు ఆమెను తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే ఇంక అప్పుడు ఆయనకు భార్యగా కనబడలేదు, అక్కడ ఆయనకు చెల్లెలిగా మాత్రమే కనబడింది ఆ రాజుకు. అందుకే ఏం చేశాడు? తీసుకొని వెళ్ళాడు. అంటే ఆయనలో ఏం కనబడుతుంది అక్కడ?
నిజం ఒప్పుకున్నాడు, కానీ తెలియని రీతిలో ఆయనలో వచ్చిన భయము. హల్లెలూయా. నా భార్య అని చెప్పుకుంటే ఏం చేస్తాడేమో అని ఆయన ఉన్న వాస్తవాన్ని ఒప్పేసుకున్నాడు. భయముతో, పిరికితనముతో. నేను చెప్తున్నాను, దేవుని పిల్లలకు పిరికితనం ఉందా? 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 ఆయన కూడా ఒక మనిషి అని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే పిల్లరా, దేవుని పిల్లలు ఒక్కొక్కసారి భయపడతారు లేదా? భయపడతారు లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, తరువాత జరిగిన సంగతి ఏంటో తెలుసా? అబీమెలెకు దేవుడు దడ పుట్టించేశాడు. అబీమెలెకు దేవుడు దడ పుట్టించి, నీవు ఎట్లా తీసుకొచ్చారా అని చెప్పేసి ఒక్కసారిగా దేవుని స్వరం ఆయన కలలో వినబడేసరికి దెబ్బకు మరలా ఆమెను తీసుకొని పోయి వదిలేసేసాడు. చూడండి ప్రియమైన దేవుళ్ళరా, ఆత్మలో ఉండాలి బలం, ధైర్యం కావాలి. దేనికైనా ధైర్యంగా ఉండగలగాలి. ఏదో ఆపద వచ్చిందని, సమస్య వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని అని చెప్పి మనము వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే దేవుడు ఏ ఆత్మనిచ్చాడంట? ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు. అబ్రహాం గారు ఎలా ఉండాలి అంటే, ఆ సమయంలో ఆయన భయము పడకడు వాడిగా ఉండాలి, భయము చెందని వాడిగా ఉండాలి, పిరికి వానిగా ఉండకూడదు. ఆ సమయంలో ఆ రాజుకు ఎదురు నిలబడిన వాడిగా ఉండాలి. కానీ అక్కడ ఆయన ఎందుకు భయపడవలసి వచ్చింది? ఎందుకు ఆయన నా భార్య కాదు అని నిజము ఆయన ఒప్పుకోవాల్సి వచ్చింది అనంటే, ఆయన నివసిస్తున్న ప్రాంతము తన స్వదేశము కాదు. ఎవరైనా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ధైర్యంగా వేరే ప్రాంతంలో తిరగలాడగలుగుతారా? నిజం చెప్పండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. తిరగలుగుతారా? ఎందుకు? ఎందుకు? ఆ ప్రాంతం మనది కాదు కాబట్టి. ఆ ప్రాంతంలో మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించామనుకోండి, ఎట్లుంటుంది పరిస్థితి? పరిస్థితి ఎట్లుంటుంది? తిప్పి కొట్టేస్తారు, ఇంకంతే, ఏం చేయడు. అందుకే అబ్రహాం గారు కొంచెం జనికాడంటే భయపడ్డాడు. అందుకే అబ్రహాం గారు భయపడ్డారు కానీ దేవుని యందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా కూడా చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం గారు భయపడ్డాడు కానీ దేవునితో ఉన్నాడు. దేవుడు తన పక్షంలో ఉన్నాడు, న్యాయమును జరిగించాడు. అంటే ఇక్కడ మనిషికి భయపడినట్లుగానే దేవునికి భయపడినాడు. కానీ మనుషులకు భయపడుట కంటే దేవుని ఎదుట భయము కలిగి దేవునికి లోబడి ఉండుట ఉత్తమమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియదేవులారా, అబీమెలెకు మనకు ఆయన జరిగిన సంగతి ఏందో చూద్దామా? దేవుడు ఏం చేశాడో, తీసుకుపోయిన ఆమె గురించి దేవుడు ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. అక్కడ ఇవన్నీ ప్రియదేవులారా చెయ్యమని అని చెప్పదు బైబిల్, చేసిన దానిని చూపిస్తూ ఉంది. అంటే చెయ్యకూడదు అని చెబుతూ ఉంది. అవునా కదా? బైబిల్లో ఏం చెప్తుందంటే చేసిన దాన్ని చూపిస్తుంది. అరే బాబు, మీరు కూడా ఇలా ఉండకండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒక మంచి ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఒక మంచి ఉద్యోగస్తుడు ఉన్నతంగా బాగా చదివాడు, అతనితో పాటు బాగా చదివాడు, అతనితో పాటు తిరిగిన వాడు, అతనితో పాటు అన్ని చేసిన వాడు ఈరోజు మంచి స్థానంలో ఉన్నాడు. వాడు ఆ స్థాయిలోకి చేరుకోలేకపోయాడు. ఆ స్థాయిలోకి లేకపోయేసరికి వాడు చేరుకున్నాడు కాబట్టి తనతో పాటు తిరిగిన వాడు, వారి తల్లిదండ్రులు ఏమంటారు చెప్పండి అమ్మా? అమ్మా, వారి తల్లిదండ్రులు ఏమంటారు చెప్పాలి. ఇద్దరు ఒకే చోట తిరిగారు, ఒకే చోట పడుకున్నారు, ఒకే చోట తిన్నారు,
కానీ ఈరోజు వాడు మంచి స్థానంలో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. వీడు మాత్రము ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు, ఇద్దరు ఒకటేసారి కదా ఒక చోట చదువుకున్నారు, ఒకేలాగా తిరిగారు, కానీ వాడిని చూడరా మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు, మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. నువ్వు చూడు ఇంకా గాడిదలు కాసేవాళ్ళ ఊరంతా బడాగా తిరుగుతున్నావు బడాయికి అని తిడతారు. ఎందుకు ఈ మాట చెప్పాను నేను చెప్పండి పిల్లరా, దేవుని యందు ఉన్నవారు ఆయన మాటల ప్రకారంగా జీవిస్తే ఉన్నతంగా ఉంటారు. చూడండి 4వ వచనం చదవండి. 20 ఆదికాండం 20వ అధ్యాయం 4వ వచనం. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువా ఇంటి నీతి గల జనమును అతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా మాట్లాడుతూ ఉంది. మాట్లాడి అతడు నా అన్న అనెను, నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈమె ఈ పని చేసి తిని అనెను. వాస్తవమే, ఈ రాజుగారు చెప్పినది వాస్తవమే. కానీ తీసుకుపోకుండా ఉండాల్సింది. ఆమె చెప్పింది నా అన్న అని చెప్పింది. ఆయన అబ్రహాం చెప్పాడు నా చెల్లెలు అని. కానీ ఆ రోజుల్లో రాజులు ఏం చేసేవారు తెలుసా? అందమైన స్త్రీలను తీసుకొని వెళ్ళిపోయేవారు. అలా జరిగి ఆ శారా మంచి అందగత్య, అబ్రహాం గారి భార్య శారా మంచి అందగత్య. ఆమెను తీసుకొని వెళ్ళాడు, కానీ తీసుకోపోకుండా ఉండాల్సింది. కానీ అక్కడ 5వ వచనం చదవమ్మా. 6వ వచనం. అందుకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అవును యథార్థ హృదయముతో దీనిని చేసిదివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండగా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటే ఆయన ప్రవక్త. ఎవరు ప్రవక్త అంటే? ప్రవక్త అంటే ఎవరు? దేవుని పనిని గురించి ముందుగా తెలుసుకొని తెలియపరచువాడు ప్రవక్త. అందుకే నువ్వు చేసినది సరే, యథార్థ హృదయముతో నీవు ఉన్నావు, కానీ నేనే ఆ పని చేయలేదు. నువ్వు ఒప్పుకుంటున్నావు, నేను ఆమెతో ఆమెతో నేను పోలేదు, ఆమెను తీసుకొని ఇంట్లో పెట్టుకున్నా అని చెప్పాడు. పోనివ్వకుండా చేసింది నేనే. ఎందుకంటే ప్రవక్తను భార్య నువ్వు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోకూడదు, తిరిగి ఆమెను అతని దగ్గరికి చేర్చు అని చెప్పి దేవుడు మాట్లాడు. ఇదంతా ఎందుకు జరిగిందంటే పిల్లరా, అబ్రహాం గారు దేవునికి భయపడ్డాడు. హల్లెలూయా. కానీ రాజుని గౌరవించాడు. కానీ రాజు ఏం చేశాడంటే అతని చెల్లెలి కదా అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. కానీ ఇక్కడ అబ్రహాంలో కనబడుతున్నది ఏమిటంటే చిన్నపాటి పిరికితనము. అవునా కదా? చిన్నపాటి పిరికితనం కనపడింది. నాకు ఎవరు లేరు అనుకున్నాడేమో ఆ సమయంలో. నేను వీరి ప్రాంతంలో నివసిస్తున్నాను అనుకున్నాడేమో. ఇక నేను వారికి ఎదురు మాట్లాడితే నన్ను ఏం చేస్తారేమో అనుకున్నాడేమో. ఆ భయముతో కూడిన చిన్నపాటి పిరికితనముతో ఉన్నాడు. కానీ దేవుడు అతని పక్షాన ఉన్నాడు. కొట్టు చప్పట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మరలా తిరిగి తన భార్యను అతనికి అప్పగించేలా అబీమెలెకు రాజుతో మాట్లాడి
అతన్ని హెచ్చరిక చేశాడు. పుల్లరా, దేవుడు పిరికితనము కలిగిన ఆత్మని ఇవ్వలేదు. సమస్యలు వచ్చిన, బాధలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన దేవుని పిల్లలు అనబడిన వారందరూ ఎలా ఉండాలి అంటే దేవుని మాటకు లోబడిన వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు పిల్లరా, నాగమ్మ అడుగుచో పక్కన, ఈ పక్కన చేరు కాలు. మరొక వ్యక్తి గురించి మీతో ముందుంచాలని ఆశపడుతూ ఉన్నా. మరొక వ్యక్తి ఎవరంటే దావీదు. దావీదు చేసిన తప్పేంటి? దావీదులో ఉన్న పిరికితనం ఏంటి? దావీదులో పిరికితనం ఉందా? మీకు తెలిసినట్లుగా చెప్పండి. దావీదులో పిరికితనము ఉందా? లేదు కదా. సరే, ఒక సమయంలో, ఒక సందర్భములో ఆయన కూడా భయపడినట్లుగా కనబడుతూ ఉన్నాడు. ఎప్పుడైనా మీకు ఐడియా వచ్చిందా? కాలేదా? అయితే వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం. బైబిల్ నాకు త్వరగా తీయాలి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 14, 15, 16, 17 ఈ 4 వచనాలు చదివేవారు క్లియర్గా చదవండి అమ్మా. అందరూ చూడాలి. చదువు కంటిన్యూ చదువు. అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమని యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఉరియా చేత పంపించెను. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఉరియాను పంపెను. ఆ పట్టణము వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి. హిత్తీయుడగు ఉరియాను హతమాయెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో మీకు అర్థమైన విషయం ఏంటి? చదువునప్పుడు విన్నారు కదా. ఇందులో మీకు అర్థమైన విషయం ఏంటి? మీకు మరలా నేను మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. 15, 16 వచనాలు చదువుతాను. యోవాబునకు ఉత్తరము రాయించి ఉరియా చేత పంపించెను. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇంకొక విషయం 16లో అంటున్నాడు, యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఉరియాను పంపెను. ఇప్పుడు ఇద్దరు పంపారు. కనబడుతుందా మాకు ఆ వచనంలో? దావీదు ఏం చేశాడు? దావీదు ఉత్తరము రాసి ఉరియా చేతికే ఇచ్చాడు. ఎవరికి ఏమని? యోవాబునకు ఇవ్వమని. యోవాబు ఏం చేశాడు? ఉత్తరం చదివాడు. ఉత్తరంలో ఏముంది చెప్తాను. ఉత్తరం చదివి ఆ పట్టణమంతా తిరిగి చూశాడు. యుద్ధం జరుగుతుంది ఆ ప్రాంతంలో, ఎక్కడైతే బలవంతులు ఉన్నారో అని చెప్పి ఆ బలవంతులున్న చోట ఈ ఉరియాను తీసుకొని పెట్టేశాడు. ఈ ఉరియా చేత ఉత్తరం పంపించడం ఏంటి? మరలా ఈ ఉరియానే తీసుకొని వెళ్ళి ఆ బలవంతులు ఉన్న ప్రాంతంలో నిలబెట్టడం ఏంటి? దీని వెనుక జరిగిన సంఘటన ఏంటి చెప్తావా? వెళ్తావా? ఏదని చెప్పనీకి వచ్చావు అనుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థం కావడానికి నేను ఒక విషయం చెప్తా. అదే 11వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. చాలా ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు స్టోరీ మొత్తం.
స్టోరీ మొత్తం క్లియర్గా అర్థమైపోయింది. ఎవరు ఆయన? ఉరియాను ఎందుకు యోబాబు చేత యోబాబుకు ఉత్తరమేన ఆయన అన్నాడు. యోబాబు ఏం చేశాడు? తీసుకుని వెళ్ళి బలవంతులు ఉన్న చోట్ల ఎందుకు పెట్టాడు అని అంటే, మనవాడు ఉన్నాడు చూడు, రాజైన దావీదు ఈ ఉరియా భార్య మీద కన్నేశాడు. ఏం చేశాడు? ఆమె బహు సౌందర్యవతి. ఎవరి భార్య? ఒక సైనికుని భార్య. ఆ సమయంలో చూడు మనోడికి ఎలాంటి మనసు పుట్టింది. ఇంద్రియ నిగ్రహము కలిగి లేడాడ. ఇంద్రియ నిగ్రహము లేదు. ఎవరికి? దావీదునకు. నిగ్రహము లేక, మనసు నిలుపు లేక ఆమె మీద పారేసేసుకున్నాడు. ఇంకా బట్ట ఆరేసుకున్నట్టుగా మనసును పారేసేసుకున్నాడు. పారేసేసుకుని ఆమెని గదిలో పిలుచుకున్నాడు. జరగవలసింది జరిగిపోయింది. చివరికి ఆమె స్నానం చేసుకుంది, ఇంటికి వెళ్ళిపోయింది. కొన్ని దినాల తర్వాత రాజు దగ్గరికి వచ్చి, రాజు ఇదిగో ఏంటి చెప్పాడు? నేను ఇప్పుడు గర్భవతినయ్యాను. అవునా? అప్పుడు ఎక్కడున్నాడు ఉరియా? ఎక్కడ ఉన్నాడు ఉరియా? యుద్ధములో ఉన్నాడు. వెంటనే ఏం చేశాడు మనవాడు? ఉరియాని పిలిపించాడు. ఆ యుద్ధము జరుగుతున్నప్పటికీ పిలిపించి ఉరియాని పిలిపించి ఇంటికి రప్పించి బాగా పుల్లు తాపేశాడు. తాపేసి, నాయన ఇంటికి వెళ్ళిపోరా నువ్వు. ఏంటికి చెప్పండి? ఈ తప్పును కప్పుపుచ్చుకుందామని, దావీదు గారు ఈ తప్పును కప్పిపుచ్చుకుందామని ఏం చేశాడంటే, ఇంటికి వెళ్ళిపోయినాయనా, అది నాకు రాదు, నీదే సొంతం అవుతుంది అన్నట్టుగా ప్లాన్ చేసి పంపించేసి, మనవాడు ఏం చేశాడు? తెలివిపరుడు. నీవు ఇక్కడ ఉండగా నేను ఎందుకు పోవాలి ఇంటికి? నువ్వు బాధ అనుభవిస్తే నేను సుఖాన్ని అనుభవించాలా అని చెప్పేసి ఆనే పడిపోయాడు. ఏం చేయాలరా బాబు, ఇంకా ఇది మొత్తానికి నాకే నా మేడకే చుట్టుకుంటట్టు ఉంది, ఏం చేయాలా అంటే చివరికి ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి, ఇలా అయితే కాదు, వీడు మొత్తానికి ఈ భూమి మీద ఉండకుండా చేయాలి. ఇంకా ఇదిగో ఒక ఉత్తరం రాస్తున్నారు, ఇంకా రేపు పొద్దున్న నేను నువ్వు వెళ్ళిపో, తీసుకోవాలి ఉత్తరం తీసుకుపోయి ఇచ్చేసేయి. ఏమన్నది ఉత్తరంలో? చెప్పండి, ఏమన్నది ఉత్తరంలో? ఉరియా అయిపోవాలి ఇంక అంతే. మొత్తానికి మర్డర్ ప్లాన్ చేశాడు మనవాడు. ఏం చేశాడు ఉరియాని? బహుప్రియుడు నాకు నువ్వు అని చెప్పి ముద్దు పెట్టి పంపించాడు మనవాడికి. ముద్దు పెట్టినప్పుడు నమ్మకండి అమ్మా, ఆ ముద్దు వెనక చాలా గుద్దులాట ఉంటుంది. చాలా జాగ్రత్త ప్రియదేవులారా. మనవాడు దావీదు కుట్ర చేసి ఉరియాకు ముద్దు పెట్టాడు. ఈ ఉత్తరం తీసుకుపోయి మనవాడికి రా బాబు, వాడు చేయాల్సిన పని వాడు చేస్తాడు అని చెప్పి చేస్తే, అది చదివాడు. చదివి ఏం చేశాడు? తీసుకొని వెళ్ళి ఈ ఉరియా ఎదిరించలేని బలవంతుల దగ్గర నిలబెట్టాడు. అయిన వరకు పోరాడాడు. చివరికి ప్రాణాలు కూడా కోల్పోయాడు. అదే 17వ వచనంలో రాయబడిన మాట. ఏమనుంది? 17వ వచనం ఇప్పుడు చదవండి. ఆ పట్టణపు వారు బయలుదేరి యోబాబుతో యుద్ధమునకు రాగా, దావీదు సేవకులలో కొందరు కూలిరి, హిత్తీయుడగు ఉరియాను హతమాయెను. ఇదే మనోడు చేసిన ప్లాన్. దావీదు ఇదే ప్లాన్. పాపానికి బయట ఎక్కడ పడిపోతుందేమో నా సమయంలో భయపడిపోయాడు. ఈ విషయాన్ని చెప్పడానికి ఇంత తతంగం. దావీదులో ఏం పుట్టింది? ఇప్పుడు దావీదులో ఏం పుట్టింది? దేనికోసం? చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి దావీదులో భయము పుట్టింది. భయం పుట్టినందువల్ల ఏం చేశాడు మనవాడు? క్లియర్గా మ్యాప్ గీసేసాడు. గీసి అందులో మర్డర్ ప్లాన్. ఇదిగో ఉరియా, మన వాళ్ళు కొంతమంది కూలినా పర్లేదు కానీ వీడు మాత్రం ఖచ్చితంగా లేపేయాలి. ఈనాడు కూడా అలాంటి ప్లాన్లు ఉన్నాయి, అలాంటి ప్లాన్లు జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా.
కానీ చివరికి ఆయన తప్పును కప్పుపుచ్చుకున్నాడేమో కానీ జరిగినది ఏంటో తెలుసా? పాపానికి జీతము మరణము. ఆయన కాలేదు, పాపము వలన పుట్టిన కుమారుడు మరణింప చేశాడు దేవుడు. హల్లెలూయా. ఆ కుమారుని కోసం కూడా మనవాడు ఏం చేశాడు తెలుసా? ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. ఆ కుమారుని కోసం కూడా ఉపవాసం ఉన్నాడు. 12వ అధ్యాయం అనుకుంటా. ఆ కుమారుని కోసం అక్కడ ఉపవాసం ఉన్నట్లుగా చూశాడు. అయితే ఆయన ఉపవాసం ఉండినప్పటికీ మరణకరమైన రోగములు ఆ బిడ్డ పడినప్పటికీ, అక్కడ చూడండి 16వ వచనం చూడండి, 12-16లో చదవండి. యెహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొక్కినందున అది బహు జబ్బు పడెను. జబ్బు అంటే ఏంటి? రోగము. జబ్బు అంటే అస్వస్థత. జబ్బు అంటే లేవలేని స్థితిలో పడిపోవడం. అందుకే ప్రియమైన దేవుళ్ళరా, అక్కడ ఎవరంట? ఉరియా భార్య. అక్కడ చెప్తున్నాడు చూడండి క్లియర్గా, ఉరియా భార్య దావీదునకు బిడ్డను కనగా. అంటే పాపం చేసినట్టే కదా దావీదు. పొరుగువాని భార్యను ఆశించొద్దు అని దేవుడు ఏం చెప్పాడు? ఆజ్ఞ ఇచ్చాడు. నిర్గమకాండములో 20వ అధ్యాయములో రాయబడిన మాటలు మనము చూస్తే దేవుని ఆజ్ఞలు 10 కనబడతాయి. ఆ 10 ఆజ్ఞలలో ఒకటిగా పొరుగువానిది ఏదైనను ఆశించొద్దు, పొరుగువాని భార్యనైనను అని కూడా అందులో ఆజ్ఞ రాయబడి ఉన్నది. కానీ దావీదు ఏం చేశాడు? ఆ సమయంలో కన్నులు కామముతో మూసుకుపోయాయి. అంటే దావీదులో ఇప్పుడు ఏం లేదు? ఇంద్రియ నిగ్రహము లేదు. మీతో ముందుగా 5 ప్రాముఖ్యమైన ఈ శరీరంలో అనగా మన ఇంద్రియములో ముఖ్యమైన 5 చెప్పా. ఏం చెప్పాను? కన్ను, చెవు, నోరు, ఇంకా స్పర్శ, ఇంకొకటి చెప్పాను కదా. కన్నులు చెప్పాను, చెవులు చెప్పాను, నాలుక చెప్పాను, స్పర్శ చెప్పాను, ఇంకోటి మొక్కు. అదే చెప్తారు లేదని దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన వాడికి దేని మీద నిగ్రహం లేదు. ఇప్పుడు ఈ శరీర అంటే ఇంద్రియములలో ఇది ప్రాముఖ్యమైనది కన్ను. అవునా? ప్రాముఖ్యమైనది కన్ను. ఆ కన్ను ఏమైపోయింది? కన్ను ఒకదాని మీద నిగ్రహం పెట్టుకోలేదు. నేను రాజును కదా అనుకోలేదు. కానీ ఆయన మేడ మీద తిరుగుతున్నప్పుడు అలా చూశాడు. ఉరియా భార్య స్నానం చేస్తుంది, మనవాడికి కన్ను పుట్టింది, అయిపోయింది, పాపంలో పడిపోయాడు. చివరికి ఆమె గర్భం దాల్చింది, వచ్చింది, రాజుతో పంచుకుంది. మనవాడు మర్డర్ ప్లాన్ చేశాడు, చేసి అతను చేయించాడు. చివరికి దేవుడు ఏం చేశాడు? అన్ని చూస్తాడు కదా. దేవుడు ఏం చేస్తాడు? భూమి మీద ప్రతి మానవుని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళ, తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఏం చేశాడు? నిగ్రహము లేని వాడిగా ఉండిపోయాడు. పిరికితనము గల ఆత్మనివ్వలేదు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని దేవుడు ఇచ్చాడు అని రాయబడి ఉంది. కానీ ఇక్కడ దావీదు ఏం చేశాడు? తన అవయవాలలో ఉన్న వాటిని అతనే కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అంటే కంట్రోల్ చేసుకోలేకపోవడం అంటే నిలుపుకోలేకపోవడం, తన మనసును ఆపుకోలేకపోవడం. అందుకే నిగ్రహము అతనిలో లేనందున ఏం చేసిందంటే కన్ను చూసినది కోరుకున్నాడు, పాపంలో పడిపోయాడు. చివరికి పాపం వలన కుమారుని కన్నాడు. ఆ కుమారుడు దేవుడు ముట్టాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, పాపము వలన వచ్చిన జీతము మరణము, క్రీస్తు యేసునందే నిత్య జీవము. ఉందా మాట? ఒకసారి చూడండి, చదవడం ఆ మాట త్వరగా. అయిపోయింది. ఇంకొకరి గురించి నేను చెప్పి ముగించేస్తా. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరములు క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుని కృపావరములు ఎవరి యందు నిత్య జీవము?
క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. ఇంకొక మాట దావీదు అంటాడు, ప్రభువా నేను నిన్ను ఒక వరం అడిగి తిని, ఆ వరం ఏంటో తెలుసా? నా జీవిత కాలం అంతా నీ సన్నిధిలో ఉండాలని ఆశ. ఎప్పుడు అడిగాడు అది? ఎప్పుడు అడిగాడు? తన తప్పును తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత దేవుని అడుగుతూ ఉన్నాడండి. దేవుని కృపావరము అంటే దేవుని సన్నిధిలో నివసించాలి అని. కానీ ఆయన ఒక్క సమయములోకి చేసిన తప్పును ఒప్పుకోక కప్పుపుచ్చుకున్నాడు. దానికి ప్రతిఫలంగా కుమారుని కోల్పోయాడు. పాపం వలన వచ్చిన జీతం. అందుకే ఇంద్రియ నిగ్రహము ఉండాలి. నీ అవయవులలో ఏ దానిపైన నీకంటూ ఒక నిగ్రహము ఉండాలి. నిగ్రహము లేదంటే పిరికితనము వస్తుంది, భయము కలుగుతూ ఉంది, ధైర్యము చెడిన వారై ఉంటారు. అబ్రహాము కూడా ఒక సమయంలో నా చెల్లెలని చెప్పుకున్నాడు, కానీ చివరికి ఆయన భయపడినట్లుగా కనబడుతున్నాడు. ఇక్కడ దావీదు కూడా తన తప్పు చేశాడు, కానీ దాన్ని కప్పుపుచ్చుకోవడానికి నిగ్రహము లేనివాడై, భయము చెందినవాడై మరలా తప్పు మీద ఇంకొక తప్పును చేశాడు. పిల్లరా, చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు, ఒప్పుకోకుంటారు. లేదు, తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఇంకొక తప్పు చేయడం వల్ల ఏమి ప్రయోజనం చెప్పు? దాని వలన ఇంకొక తప్పు, దాని వలన ఇంకొక తప్పు, దాని వలన ఇంకొక తప్పు, తప్పుల మీద తప్పు, పాపపు చిట్ట పెరిగిపోతూ ఉంది. అందుకే మొదట చేసిన తప్పును నువ్వు గ్రహించాలి. ఎప్పుడైతే నువ్వు మొదట చేసిన తప్పు నువ్వు గ్రహించగలుగుతావో, దావీదు వలె దేవుని హృదయానుసారుడిగా మిగిలిపోతావు. ఆయన చేసిన తప్పు గ్రహించాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ఇప్పుడు లోకము దావీదు విషయంలో ఇదొక్కటే పట్టుకుంటుంది. దేవుని ఎరగని అన్య జన సమూహము ఏతువాదము చేస్తూ ఉంది. ఏంటి అంటే, దావీదు పాపము చేశాడు కదా, సొంత సేవకుడైన ఉరియా భార్యతోనే సహించాడు కదా, అతన్ని చంపివేశాడు కదా, అతడు అక్కడ హంతకుడు. దేవుడే చెప్పాడు, హంతకుడు అవునివని, నీ చేతులు రక్తముతో నిండినై, నేను నీ చేత మందిరాన్ని కట్టించుకోను, నీ గర్భములో నుండి పుట్టిన వాడితో నేను మందిరాన్ని కట్టించుకుంటానన్నాడు. కానీ ప్రియమిత్రులారా, దానికి పశ్చాత్తాపడ్డాడు దావీదు. మనము చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడాలి. మన ఇంద్రియ నిగ్రహము కలిగిన వారమై ఉండాలి. ఇంద్రియ నిగ్రహము లేకపోతే ఏదో ఒక తప్పు నువ్వు చేస్తూ ఉంటావు. ఆ తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూ పాపములో పడిపోతావు. పాపములో పడకుండా ఉండాలి అంటే ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. దేవుడు పెరిగితనము గల ఆత్మను ఇవ్వలేదు అని రాయబడ్డారు. ఆయన శక్తినిచ్చాడు, ప్రేమనిచ్చాడు మనకు అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి తెలియపరిచాడు. ప్రేమేందేవులారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వారిని చూపిస్తూ ఉన్నాడు. వారు సరి చేసుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, దేవుని యందు ఉన్నారు, భయము కలిగి బ్రతికారు, దేవునికి లోబడ్డారు. ఇంకా మనము లోబడకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరో ఉండరు అని దేవుని దాసునిగా తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక వ్యక్తిని నేను చూపిస్తాను. పిల్లరా, పిలాతు అనే ఒక వ్యక్తి ఎవరు తెలుసా? ఆయన యూదులకు గవర్నర్. పిలాతు యూదులకు ఒక దేశం, ఆ యూదుల దేశానికి, యూదులు ఉంటున్న ప్రాంతానికి ఆయన ఒక గవర్నర్. కానీ ఈ గవర్నర్ ఏది చెప్తే జరగాలి ఇంకంతే. కానీ ఒక సమయంలో ఇదే గవర్నరు భయపడ్డాడు. ఎక్కడైనా గవర్నర్ భయపడతారండి? ఒక సమయంలో ముఖ్యమంత్రి కూడా వెళ్ళి గవర్నర్ ముందర తలంచాలి. ముఖ్యమంత్రి వెళ్ళి ఆయన కూర్చున్నప్పుడు అక్కడ నిలబడి ఉండాలి. ఒకవేళ అదే గవర్నర్ ముఖ్యమంత్రి అని ఒక గుర్తించి లేచి కూర్చోయ్యా అంటే తప్ప కూర్చోడు. అవునా? అవునా కదా? అంటే గవర్నర్ పవర్ ఏంది? రాష్ట్రం మీద సర్వాధికారం కలిగిన వాడు గవర్నర్. ఆ తర్వాత ముఖ్యమంత్రి. ప్రియమైన దేవులారా,
ఆయన ఒక రాష్ట్ర గవర్నరు. ఎవరు? పిలాతు. మరి పిలాతు ఎందుకు భయపడ్డాడు చూద్దామా రండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 12 నుండి 16 వచనాలు చదివేవారు మైక్ తీసుకోండి. సిస్టర్ మైక్ తీసుకోండి. అమ్మ మైక్ ఇచ్చేసి. 19వ అధ్యాయం 12 నుండి 16 వచనాల వరకు చదవండి. తీసిన వారందరూ చూడండి జాగ్రత్తగా. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసిన గాని యూదులు, నీవు ఇతని విడుదల చేసితివా? కైసరునకు స్నేహితుడవు కావు. తాను రాజునని చెప్పుకొని ప్రతి వాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసుని బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చెను. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు, ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిది. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనకు వారిని అప్పగించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో మీకు అర్థమైన విషయం ఒకటి చెప్పండి. విన్నారు కదా, చదువుకున్న వారు ఉన్నారు కదా. ఇందులో అర్థమైన విషయం ఏంటి? ఆయనను భయపెడుతూ ఉన్నారు. పిలాతును భయపెడుతూ ఉన్నారు. మీకు ఒక విషయం చెప్తా. స్కూల్కి 2 పిల్లలు వెళ్తున్నారు, 3 వెళ్తున్నారు అనుకోండి. పిల్లలు 3 పిల్లలు వెళ్తున్నప్పుడు ఇద్దరి దగ్గర ఏం లేదు, ఒక్కరి దగ్గర మంచిగా తినే పదార్థం ఉంది. బాగా గమనించండి. అయితే ఒకడుండి, అరే అది మాకేనా అంటే వాడంటాడు, నేను ఇయ్యను, ఇది నేను కొనుక్కొచ్చుకున్నా, మా అమ్మ ఇచ్చిన డబ్బులు, మా నాన్న ఇచ్చాడు, నా డబ్బులతో కొనుక్కున్నా, నేను ఎందుకు ఇవ్వాలి అని అంటాడు. వాడు భయపడిస్తాడు తెలుసా? ఏమని భయపడిస్తాడు? ఇదిగో వీనితో నాతో నువ్వు స్నేహితుడిగా ఉండాలి అంటే నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇచ్చినావు అనుకో, తర్వాత మేము కూడా నీకు అది ఇస్తాం. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, చదవబడిన లేఖనములో ఏమి అర్థమైంది? అక్కడ భయపడిచ్చింది ఎవరు? యూదులు. భయపడింది ఎవరు? ఎవరికి భయపడ్డాడు? తన కింద ఉన్న ప్రజలకు భయపడ్డాడు. ఏ మాటకు భయపడ్డాడు? కైసరునకు స్నేహితుడవుగా ఉండవు. అంటే ఇప్పుడు గవర్నర్ ఏది చెప్పితే అది జరగాల్సినది పోయి, అదే గవర్నరు ఒక రాజుకు స్నేహితుడిగా నువ్వు ఉండవు అనే చెప్పే మాటకు ఏం చేశాడు? భయపడిపోయాడు. అంటే నేను గవర్నర్ని కదా అని ఆయనలో నిగ్రహం లేదు. నేను గవర్నర్ని కదా, నేను ఏది చెప్పినా జరగాలి కదా అని ఒక ఆయనలో అది కనపడడం లేదు, ఆ ధైర్యము. వారు ఆ మాట చెప్పేసరికి పిలాతు భయపడిపోయి ఏం చెప్పాడు అంటే 14 వచ్చి అక్కడ ఏమంటున్నాడు? 12వ వచనం మధ్య నుంచి చదవండి. నీవు ఇతన్ని విడుదల చేసితివా? కైసరునకు స్నేహితుడవు కావు. తాను రాజునని చెప్పుకొని ప్రతి వానిని కైసరునకు విరోధముగా ఉన్నాడు. ఎవరున్నారు విరోధముగా? చెప్పాలి. ఎవరున్నారు విరోధముగా? మాట్లాడండి అమ్మా. ఏమన్నా పెట్టుకోవచ్చు, రసగులు ఏమైనా పెట్టారన్నట్లా? ఏమయ్యా జోసఫయ్య వచ్చిన వారు అనుకుంటే రసగులు ఇచ్చి పంపించావా? ఏమన్నా
వీరు నోరు తెరవడం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టే వస్తున్నారు ప్రార్థనకి. దేవునికి స్తోత్రం. ఇష్టం వచ్చినట్టే వస్తున్నారు. నీ మైక్ పని చేసి నేను తట్టాననుకో నాదే. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది అంటే పరిస్థితి, పిలాతు పరిస్థితి ఎట్లుందంటే ఇటు చెప్పలేక మధ్యలో గిలగిల కొట్లాడుతున్నాడు. ఏం చేస్తాడు? గిలకాయ ఎట్లా ఊపుతాం, మధ్యలో ఒకటి ఉంటుంది సౌండ్ చేసేది, అదే అటు ఇటు ఊగుతాం. అటు అయిపోయింది మనోడి పరిస్థితి. వాడు చెప్పినా వినాలి, వీడు చెప్పినా వినాలి. కానీ ఇక్కడ చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు అతని మాట వినొద్దు. నువ్వు అతని మాట విన్నావా? ఇదిగో రాజు ఉన్నాడు చూడు, కైసరు, అతను నువ్వు స్నేహితుడు కాదు అంటే. ఇప్పుడు ఈ పిలాతు, గవర్నరు, రాజు ఇద్దరు స్నేహితులుగా ఉన్నారు. ఇదిగో నేను రాజునని చెప్పుకుంటున్నాడు యేసు రాజునని చెప్పుకుంటున్నాడు. అందుకే అతను రాజునని చెప్పుకుంటూ మా రాజైన కైసరుకు విరోధముగా నడుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి అతను నువ్వు సిలువ వేయి, సంహరించు అని ఏం చేశారంట? కేకలు వేశారంట. మనవాడు ఒక్క దెబ్బతో ఎవరికి భయపడ్డాడు? క్రీస్తుకు భయపడ్డాడా? ప్రజలకు భయపడ్డాడు. నేడు క్రైస్తవ్యము కూడా దేవునికి భయపడుట లేదు. నేడు క్రైస్తవ్యం అనగా క్రీస్తుని ధరించుకొనిన వారు కూడా దేవునికి భయపడుట లేదు. ఎవరికి భయపడుతుంది తెలుసా? అపవాది సంబంధులైన మనుషులకు భయపడుతుంది, లోకమునకు భయపడుతూ ఉంది. లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న వారికి భయపడుతూ ఉన్నారు. లోకులతో స్నేహితులుగా మారిపోతూ ఉన్నారు. లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు. లోక సంబంధమైన క్రియలు జరిగిస్తూ ఉన్నారు. అందుకే దేవునికి భయపడడం లేదు. యేసు ప్రభుల వారు నిజం చెప్పారు. నేను రాజుని అన్నాడు. ఆయన ఏ రాజు? ఈ లోక సంబంధమైన రాజు కాదు ఆయన. అదే పిలాతుతో మాట్లాడాడు. ఇదిగో నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఒక్కవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయి ఉంటే నా శిశువులే దానికోసం పోరాడేవారు అంటాడు. నా శిశువులే నన్ను పట్టిస్తే నన్ను విడిపించడానికి పోరాడేవారు. కానీ వారెందుకు పోరాడలేదంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అందుకే ప్రియమైన దేవులారా, ఆయన రాజు దేనికి అంటే పరలోకమునకు రాజు. ఆ ధవలవర్ణ సింహాసనంపై ఆసీనుడై ఆయన ఎదుట సాగిలపడుతున్న సమూహమును అనగా దేవుని వారసులందరినీ పాలించుచున్న రాజు. ఆయనకు లోబడుచున్న వారందరి సమూహమునంతటిని పాలించుచున్న రాజు. ఆయన ఆశీర్వాదమునకు వారసులాగడానికి అందరినీ పిలవడానికి వచ్చాడు. ఆయన రాజ్యములో చేర్చుకోవడానికి వచ్చాడు. ఇంకా 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 ఆయన రాజ్యములోనికి అడుగు పెట్టలేని వారిగా క్రైస్తవ్యములో అలాంటి స్థితిలో ఉండకూడదు. భయపడిపోతుంది. కానీ పిలాతు కూడా భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు అంటే ప్రజలకు భయపడ్డాడు. ఒకే ఒక్క మాట, నీవు అతని మాట నమ్మావా? అతని విడుదల చేశావా? ఇదిగో రాజైన కైసరుకు నువ్వు స్నేహితుడవే కాదు. కాకపోతే ఏమైపోయింది? పో. ఆ క్షణమున ఒక్క నిర్ణయం తీసుకుని ఉంటే క్రీస్తు మరణము జరిగేదే కాదు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవులారా, జరగవలసి ఉన్నది జరిగింది. మనకు రక్షణ వచ్చి ఉంది. అందుకే అక్కడ చెప్పిన మాట, పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు పరచి ఉన్న
స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండబెట్టెను. ఎబ్రీ భాషలో స్థలమునకు గబస్తా అని పేరు. ఆ దినమందు పస్కా సిద్ధపరచు దినము. పస్కా అంటే ఏంటి తెలుసా? పస్కా సిద్ధపరచు దినం అంటే ఏంటి తెలుసా? రేపు క్రిస్మస్, ఈరోజు బట్టలు తెచ్చుకోవాలి, భక్ష్యాలు చేసుకోవడానికి పిండి, ఇంకా కర్షకాయలు చేసుకోవడానికి ఏంటి రవ్వ, కొబ్బెర, ఇంకా అన్నీ అంటే సిద్ధపరచుకుంటున్నాము. మీకు అర్థం కావడానికి విషయం చెప్తాను. రేపు క్రిస్మస్ అనగా ఈరోజు ఏం చేస్తాం? అన్నీ సిద్ధపరచుకుంటాం. అంటే ఇక్కడ చెప్తున్నటువంటి ఆ దినమున పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీరు రాజు అను యూదులతో చెప్పగా, అందుకు వారు ఇతనిని సంహరించు, మాకు రాజు కాదు, కైసరే మా రాజు. ఏం చెప్పారండి? ఏం చెప్పారు వారు? ఏమ్మా, ఎవరేమన్నారు? ఇక్కడే ఉన్నారా? ఉన్నారా? అందరినే ఉన్నారా? హలో హలో, లేరుడా, చేతులు కూడా లేవు కదా. హల్లెలూయా. ఎట్లుండాలా అంటే ఉడికిచ్చి బాగా మొత్తం నమిలేసి వచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇది బంద్ చేయరా, ఇది ఆ వెనక ఆ 2 బంద్ చేయండి. అప్పుడు చెమటలు కాలుతాయి మనకి. అప్పుడు కదా. నాకు చెమటలు కాలిపోతాయి, మీరే చల్లగా కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. అయినా దేవుని వాక్యం అందించాలి. చూడండి ప్రియమైన దేవులారా, ఇక్కడ మాకు రాజు యేసు కాదు, కైసరే. ఆ కైసరే మాకు రాజు. మాకు రాజు ఇంకెవడు లేడు అని చెప్పి ఏం చేశారు? కేకలు వేశారు, సంహరించండి, చంపివేయి, చంపివేయి, సిలువ వేయి, సిలువ వేయి, వేయించు అని చెప్పి కేకలు వేశారు. ఒక్క తప్పు, భయం కలిగింది పిలాతుకి. కానీ ఆ సమయంలో తన భార్య ఒక మాట చెప్తాను, ఆ నీతిమంతుని జోలికి పోకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమయంలో కూడా ఇంకా భయం కలిగింది. ఏం చెప్పిందండి తన భార్య? పిలాతుతో ఏం చెప్పింది? ఆ నీతిమంతుని జోలికి పోకూడదు. మీకు ఎట్టిందో కానీ నాకు తెలియదు కానీ ప్రియదేవులారా, ఈ మాట పలుకుంటుంటే నాకు అవేమంటారు? గుప్సమా? అది వస్తుంది నాకు. ఆ మాట ఒళ్ళు జల్జరించిపోతుంది ఆ మాట పలుకుతుంటే. మీకు ఎట్టుందో నాకు తెలియదు, మీరు మత్తులో ఉన్నారు. హల్లెలూయా. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఆ మాట చెప్పేసరికి ఇంకా భయం పుట్టిపోయింది. పోయి ఇంకా కాదురా బాబు, నా వల్ల కాదని చెప్పేసి చేతులు కడిగేసుకొని ఏం చేశాడు? 39 కొరడా దెబ్బలు కొట్టించి అప్పటి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నాకు సంబంధం లేదు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి. అబ్రహాంకి ఏం కలిగింది? అబ్రహాంకి ఏం కలిగింది? ఎందుకు ఎందుకు అబ్రహాం వేరే దేశంలో నేనున్నాను, అందుకే నేను వీరికి ఎదిరించి నా భార్యను తీసుకొని పోవడానికి నువ్వు వస్తావారా, నువ్వు ఎంత రాజైనా నాకేంటి అని ఎదురు నిలబడి మాట్లాడగలిగిన వాడయ్యాడా? లేదు. రాజు వచ్చి ఈమె ఎవరు అని అంటే నా చెల్లెలయ్యా, భయంతో ఒప్పేసుకున్నాడు. నా భార్య అని చెప్తే పోయేది అక్కడ. కానీ ఏం చెప్పాడు? చెల్లెలే, వాస్తవమే, తన తండ్రి కుమార్తె, కానీ పినతల్లి కుమార్తె, తన తల్లికి పుట్టింది కాదు. అయినప్పటికీ ఆయన చెప్తున్న వాటి భార్య అని చెప్పుకోలేదు, కానీ చెల్లెలు అని చెప్పుకున్నాడు. కారణం ఏంటంటే భార్య అని చెప్తే ఏమయ్యేది ఇంకేదో జరిగేది. కానీ మొత్తానికి అక్కడ భయపడిపోయాడు. ఆయన ఆ మాట విన ఉండలేకపోయాడు. భార్యని తను ఒప్పుకోలేకపోయాడు. నిగ్రహంగా నా భార్య కదా అని ఒక నిగ్రహం అతనిలోని కనపడలేదు అబ్రహాములో. కానీ తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుడు హెచ్చరిక చేశాడు, అబీమెలెకునికి భయం పుట్టించాడు, తీసుకొని వచ్చి మరలా అప్పగించాడు. ఏమని చెప్పాడు దేవుడు? రే బాబు,
నువ్వు అతని భార్యను ముట్టకుండా చేసింది నేనేరా, నువ్వు తెచ్చుకున్నావు. అతని భార్యను ముట్టకుండా చేసింది నేను. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి సామాన్యుడు కాదు, నా ప్రవక్త అని చెప్పాడు. ప్రవక్తను ముట్టితే ఏమవుతుంది తెలుసా? మామూలుగా ఉంటుందండి, శాపం. దేవుని సేవకులను దూషించినా, మాట్లాడినా, వారి మీద విరోధముగా ఏది చేసినా శాపానికి గురవుతారు. అందుకే దావీదు ఒక చోట అతని చేతికి సౌలు దొరికినప్పటికీ ఒకే ఒక ఆలోచన చేశాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు ముట్టకూడదు అని చెప్పాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవులారా, మీ అందరూ లైవ్ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే, భయపడకుము, నేను నీకు తోడుగా ఉంటాను. ధైర్యం వహించి పని జరిగించు. అందుకే పిరికితనం అనేది రానివ్వకూడదు. పిరికితనం వచ్చిందా భయము మొదలయ్యింది, ధైర్యాన్ని కోల్పోతావు అని అర్థం చేసుకో. ఏముండకూడదు దేవుని పిల్లల్లో? ఏముండకూడదు? పిరికితనం అనేది రానివ్వకూడదు. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు దానిని ఒప్పుకోవాలి. ఆ తప్పును కప్పుపుచ్చుకోకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. నిగ్రహము, దేవుడు ఏదైతే నీలో ఉంచాడో దాని మీద నిగ్రహం కలిగి నీవు ఉండాలి. రెండో వ్యక్తి ఎవరు? దావీదు. దావీదు ఏం చేశాడు? మొత్తానికి మర్డర్ చేసేసాడు. చేసిన తప్పుకు మర్డర్ చేసి ఏం చేశాడు? కప్పేసుకున్నాడు. కానీ ప్రతిఫలం ఏం పొందుకున్నాడు? ప్రతిఫలం ఏం పొందుకున్నాడు? పాపములో పుట్టిన కుమారుడు గనక దేవుడు మొత్తగా లేపేసేసాడు. అంతే, ఇంకా ఉండకూడదురా నీకు, నువ్వు రాజువు కదా, నువ్వు పాపం చేశావు, నువ్వు తెలియాలి, ఆ తప్పేంటో నీకు తెలియాలంటే ఇదిగో పాపములో పుట్టినది నీకు స్వాస్థ్యముగా ఉండకూడదు. ఏంటి? పాపములో పుట్టినది నీకు స్వాస్థ్యముగా ఉండకూడదు అని చెప్పి పంపించేశాడు. ఆ తర్వాత బట్టలు మాట్లాడుకున్నారు. ఏమని? అరే రాజు అయితే ఉపవాసంతో ఉన్నాడు, అన్నపానలు మానేశాడు, చనిపోయాడని చెప్తే మరి ఏమైపోతాడేమో అనుకుంటే వారు గుసగుసలు మాట్లాడుతుంటే మనోడు చెవులో పడి తక్కువ లేసి వెళ్ళి స్నానం చేసుకొని అన్నం తీసుకొని రంధ్రాబంలో తెచ్చిపెట్టాడు, తిన్నాడు, తీసుకొని వెళ్ళి దాహం చేసేసాడు. ఏం చేశాడు? కూర్చిపెట్టేశాడు. ఇంకేం లాభం అని చెప్పి ఏం చేస్తాం? ఓ అబ్బా అయ్యా అని ఏడిస్తే ఏమొస్తుంది? ఏం రాదు, ఏం రాదు. ఏదో ఒక రోజు నేను కూడా పడుకోవాల్సిందే, మట్టిలో పరపేసుకోవాలి. కానీ ఉండవలసింది తెలుసా? పిరికితనం అనేది రానివ్వకుండా దేవుని భయమును రానివ్వాలి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో వ్యక్తి ఎవరు? ఎవరు భయపడ్డారు? ఎవరు? శిలాత, కిలాత, ఏదో ఎవరైనా పిలా అంటే ఈయన ఎవరు చెప్పాలి? గవర్నర్. గవర్నరు కాబట్టి ఆయన ఒకదాని మీద నిలబడలేదు, కానీ భయపడిపోయాడు. ఎవరికి భయపడ్డాడు? యూదులకు భయపడ్డాడు. ఒకే ఒక మాట అన్న, చూడలే ఇలా గవర్నర్ గారు, నేను చెప్తున్నాం, నీవు క్రైస్తరికి స్నేహితుడవు గనక ఒక మాట చెప్తున్నాను, నీవు ఈ యేసును శిక్షించకుండా వదిలిపెట్టావా, మా రాజుకు నువ్వు స్నేహితుడవు కావు. మా కైసర్ అనే రాజు ఉన్నాడు కదా, అతనికి నీవు స్నేహితుడవు కావు. ఇదెక్కడికంటారా రావు? ఏదో అతనితో నేను స్నేహబంధంగా ఉంటే ఇదేంటి రా మధ్యలో ఇదేంటి అని చెప్పేసి ఏం చేశాడు? నాకేం సంబంధం. ఆలోపే ఆయన భార్య చెప్పింది, ఆ నీతిమంతుని జోలికి ఓకో అని చెప్పింది. ఇంకా భయం పుట్టిపోయింది. ఇంకా ఏం చేశాడంటే వదిలేసేసాడు, అప్పగించేసాడు. 39 కొరడా దెబ్బలు కొట్టి వదిలించేస్తే అక్కడి నుండి గొల్గోతా కొండ వరకు
యెరూషలేము వీధులలో ఆయన ఆ గొల్గోతా కొండపైన ఆ సిలువ మ్రానును మోసుకొని ఆ కొండ ఎక్కి ఆ కొండ మీద 3 రేకుల పైన వేలాడదీయబడ్డాడు. ఎవరి కోసం? స్వరం వినపడుతుంది అనుకుంటే, ఇప్పుడైనా వినపడుతుందేమో అనుకుంటే, కానీ అది అక్కడే బ్యాలెన్సింగ్ అనే ఉండిపోయింది. చెప్పండి, గట్టిగా చెప్పండి. నా అంటే ఇంకా బాగుంటుంది. చెప్పండి గట్టిగా, నా కోసం. గొల్గోతా కొండ పైన ప్రభు సిలువ మరణము పొందాడు. సిలువలో మరణం ఏమైపోయింది? మృంగివేయబడింది. ఆయన సమాధిని జయించగలిగాడు. ఎవరందరికీ వస్తే భయపడుతున్న వారందరినీ భయము కలిగి ఉండకండి, ఇదిగో నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను, ధైర్యం వహించండి, జడియకండి. ఒకసారి మోషే వదిలిపెట్టిన మోషే మరణమైన తర్వాత యెహోషువతో ఒక మాట చెప్తాడు. 6వ వచనం చదవండి అయ్యా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. త్వరగా నేను ముగింపు అయిపోయింది, ఇంకా మెసేజ్ అయిపోయింది. త్వరగా చదవాలి, చదవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా వస్తారనుకుంటే ఎవరు రాదు, మొత్తానికి అన్ని కవర్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చదవయ్యా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు చదవమ్మా. అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు తోడై ఉండును, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఈ దేశమును వారికి ఇచ్చేదని ఇశ్రాయేలుతో ఆనాడు ప్రమాణం చేశాడు కనుక చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి మీద నమ్మకం ఉంచాడండి దేవుడు? ఇదిగో మోషే చేయలేకపోయాడు, మోషేకు నేను తోడుగా ఉన్నా, కానీ మోషేని నేనే ఆపివేశా. ఆ కానాను దేశములో ఆ పితరులకు ఇస్తానన్న ఆ కానాను దేశంలో మోషేను కూడా అడుగు పెట్టని వల్ల అక్కడితో చూశాడు, చూపించాను, కానీ ఆ దేశంలోనికి అడుగు పెట్టించలేదు, అక్కడే ఆపివేశా. ఇదిగో ఆయనకు ఐగుప్తు దేశం విడిచిన నాటి మొదలుకొని ఈ కానాను దేశము చేరేంత వరకు ఆ అరణ్యములో నడుస్తున్నప్పుడు మోషే వారిని ఏ రీతిగా నడిపించాలో అతనికి అన్ని సజెషన్లన్నీ ఇస్తూ, అతనికి అన్ని తెలియపరుస్తూ, అన్ని నేర్పిస్తూ ఇశ్రాయేలును ఒక దాటి మీద నడిపించడానికి అన్ని ప్లాన్లు చెప్పి నడిపించాను. తోడుగా ఉన్నాను అని చెప్పా. కానీ ఇగో మోషే చనిపోయాడు, నీవే వారికి నాయకుడవు. యెహోషువ వింటున్నావా? నీవే ఈ ఇశ్రాయేలులకు నాయకుడవు. ఎంతోమంది ఇశ్రాయేలులందరూ ఐగుప్తు దేశం నుండి ప్రయాణమైనారు, కానీ మధ్యలో ఎంతోమంది కూలిపోయారు, మరణించారు. ఇదిగో వారిలో నుంచి వచ్చిన సంతానం, ఈ సంతానాన్ని ఐగుప్తు దేశంలోనికి నడిపిస్తావని నేను నమ్ముతూ ఉన్నాను. మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నానో అలాగే నీకు కూడా తోడుగా ఉంటా. నిబ్బరంగా ఉండు, ఏనాయనా నిబ్బరంగా ఉండు, చడియకు, భయపడకు, నిన్ను విడువను, ఎన్నటికీ ఎడబాయను. ఈ పితరులకు వాగ్దానం చేసిన దేశములో ఇశ్రాయేలును నడిపించేంత వరకు నీతోనే నేను ఉంటా. ఆ చెప్పిన మాటలు ఏం మాటలు చెప్పాడండి? నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, చెడియకు, నిన్ను విడువను, ఎడబాయను. ఈ మాటలు ఏముందండి? ఈ మాటలు, ఇలాంటి మాటలు చెప్పామనుకోండి ఎట్టుంటుంది? ఎట్టుంటుందండి? పడిపోయిన వాడు కూడా లేచి నిలబడతాడు. ఆ ధైర్యము చెడిన వాడు కూడా ధైర్యం తెచ్చుకుంటాడు. ఎందుకంటే నాకంటే బలవంతుడు నా ఎదుట ఉన్నాడు, అతను ఇంకా ఎవడు జయించలేడు. అలాంటి వాడే నాకు ధైర్యం చెబుతున్నప్పుడు నేనెందుకు భయపడాలి?
బలవంతులకే బలవంతుడండి మన దేవుడు. హల్లెలూయా. పరాక్రమశాలులను తయారు చేయగలిగిన వాడు మన దేవుడు. అలాంటి దేవుడు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ధైర్యంగా ఉండు, జడియకు, నిబ్బరంగా ఉండు, దేనికి భయపడకు, దేనికి జడియకు, నీతోనే నేను ఉంటా. ప్రేమైన దేవుళ్ళారా, మరిచిన వారు భయపడతారు, జడుచుకుంటారు, అధైర్యపడతారు, నిబ్బరం అనేది ఉండదు. దేవుడు చెప్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు జీవించగలిగితే నీకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు, ఎప్పటికీ ఉంటూనే ఉంటాడు. దేవుడి మాటల ద్వారా దీవించి ఆశీర్వదించునుగాక, బలపరచునుగాక. పెరిగితనము కలిగిన ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు. ఒకదాని మీదే నిగ్రహము కలిగిన వారమై ఉండాలి. ఈ శరీరము పాపములో పడకుండా ఇంద్రియ నిగ్రహములను మనము ఒక్కదాని మీదే ఉంచుకుంటూ అటు ఆత్మను దేవుడు ఇచ్చాడు కనుక అటు ఆత్మను మనము బలపరుచుకోవడానికి నిరీక్షణ అనే లంగరమును ఆత్మకు తోడుగా ఉంచుకొని జీవించుదుముగాక. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం. వాళ్ళందరూ అలాగే తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. రెండు చేతులు పైకెత్తి, కృప కలిగిన దేవా, తర్వాత చదువుకుందరు. ప్రార్థన అంటే ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడమైన తండ్రి, సర్వాధికారి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమున కొందనాలు, కృతజ్ఞతా స్తోత్రములు నీకు చెల్లిస్తూ ఉన్నాను. కృపా కనికరముల చేత నింపండి, కృపా కనికరముల చేత నింపండి. నీ కృప కలిగిన హస్తములకు నీ బిడ్డలను అప్పగిస్తూ ఉన్నానయ్యా. బిడ్డలను దీవించి బలపరిచి నీ నామమునకు మహిమ తెచ్చుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తుతికి పాత్రుడా, సింహాసన శీలుడమైన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడమైన తండ్రి, నీ నామమునకే మహిమ, నీ నామమునకే మహిమ, నీ నామమునకే మహిమ, నీ నామమునకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. కృపతో నింపయ్య, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వాక్యమును నేను ప్రతి ఒక్కరిలో ఫలింపచేయండి. అవునయ్యా, నీవు నాలో వచ్చిన ఆత్మ పెరిగితనము కలిగినది కాదు, నాలో పెరిగితనము కలిగిన ఆత్మను ఉంచలేదయ్యా అన్నవారు గట్టిగా చప్పట్లు బట్టి ఏకీభవిద్దాం. యేసయ్యానికి స్తోత్రములు, యేసయ్యానికి స్తోత్రములు. విడుదలలో మీరు మాట్లాడి దర్శించి ధైర్యపరిచిన వాక్యముల ద్వారా నిబ్బరముతో నింపిన నీకే స్తోత్రములు తండ్రి. కృతజ్ఞతాస్తుతి నీకు చెల్లించుకుంటూ మహిమతో నింపి బలపరిచి ఆశీర్వదించమని, వాక్యమును ఫలింపచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది, అందరము లేచి నిలబడదాం.